ఫర్ యూ. థ్యాంక్ యూ. ఏంటి సడన్గా ఏదో మాట్లాడాలన్నావు? ఎనీథింగ్ స్పెషల్? అది పర్లేదు చెప్పు. లాస్య, మనం పెళ్లి చేసుకుందామా? అవును నిజమే, పెళ్లి చేసుకుందామా? ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నాం, మన క్యాస్ట్ కూడా సేమే, మన మ్యాచ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదో మాట్లాడాలని పిలిచి చేతిలో ఫ్లవర్ పెట్టి పెళ్లి చేసుకుందామంటే నాకేం అర్థం కావట్లేదు. నేను నీకు నచ్చలేదా? చా, అలా ఏం లేదు. సడన్గా పెళ్ళంటే ఐ నీడ్ టైం. పర్లేదు, ఈరోజంతా టైం తీసుకో. పోనీ 2 days, 1 week అయినా పర్లేదు. నేను టైం అడుగుతుంది డెసిషన్ తీసుకోవడానికి కాదు, నా డెస్టినీలో నువ్వు ఉన్నావా లేదా అని తెలుసుకోవడానికి. అర్థం కాలేదు. సింపుల్ అభి, నా గురించి నీకేం తెలుసు? ఒకే కంపెనీలో వర్క్ చేసినంత మాత్రాన సరిపోతుందా? నీ ప్రపోజల్ రిజెక్ట్ చేయడానికి నా దగ్గర కారణాలు ఏం లేవు. అలా అని నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా ఇంత పెద్ద డెసిషన్ నేను తీసుకోలేను. ఫ్యూచర్లో నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే అబ్బాయి వాళ్ళు మీ ఇంటికి వస్తారు, ఒకరికొకరు నచ్చితే ఆటోమేటిక్గా పెళ్లి ఫిక్స్ చేస్తారు. అప్పుడు అవసరం లేని టైం ఇప్పుడెందుకు? నేను అలా చేసుకుంటానని నీకు చెప్పలేదు. అంటే జనరల్గా అదేగా జరిగేది. బట్ నేను అలా డెసిషన్ తీసుకోలేను అభి. మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ లేదా? చాలా సింపుల్ అభి, 1 year కలిసి ట్రావెల్ చేద్దాం. అప్పుడు ఒకరి గురించి ఒకరికి క్లారిటీ వస్తుంది కదా. 1 year? అవును, అదెందుకు అంత షాక్ అవుతున్నావు? 1 year అంటే ఇంపాసిబుల్ లాస్యా. ఎలాగైనా నా పెళ్ళి ఈ మంత్లో జరిగిపోవాలి. అదేంటి? అదంతే లాస్యా, నేను మంచోన్నే కదా. నువ్వే అంటున్నావు రిజెక్ట్ చేయడానికి ఏ రీజన్ లేదని, మరి ఇంకేంటి ప్రాబ్లం? రిజెక్ట్ చేయడానికి రీజన్ ఉండకపోవచ్చు అభి, కానీ యాక్సెప్ట్ చేయడానికి ఖచ్చితంగా రీజన్ ఉండాలి. అయినా 1 year నాతో కలిసి ట్రావెల్ చేయలేని వాడివి లైఫ్ లాంగ్ నాతో ఎలా ట్రావెల్ చేస్తావు? ఎలా చెప్పాలి లాస్యా నీకు? సరే, ఒక 10 రోజులు కలిసి ట్రావెల్ చేద్దాం, కానీ పెళ్ళి మాత్రం ఈ మంత్లో జరిగిపోవాలి. ఇదేమైనా కూరగాయల బేరం అనుకున్నావా? లైఫ్ మ్యాటర్ అభి. అయినా అంత అర్జెంట్ ఏంటి? అడుగుతుంది నిన్నే అభి, అయినా పెళ్ళికి అంత అర్జెంట్ ఏంటి? ఎందుకంటే నెక్స్ట్ మంత్ నాకు 30 వచ్చేస్తుంది. అయితే ఏంటి? అయితే ఏంటియా? 30 క్రాస్ అయిన అబ్బాయికి పిల్ల దొరకడం ఎంత కష్టమో తెలుసా? నీకు చెప్పినా అర్థం కాదు. అయినా ఎంతోమంది హీరోలు 40 వచ్చినా సింగిల్గానే ఉంటున్నారు. ప్రాక్టికల్గా మాట్లాడాలి లాస్యా, వాళ్ళతో మనకు కంపారిజన్ ఏంటి? వాళ్ళు వేరు, మనం వేరు. ప్లీజ్ లాస్యా, అర్థం చేసుకో. 1 year ట్రావెల్ చేశాక మనకు సెట్ కాలేదనుకో, నీకేం బాగానే ఉంటావు, కానీ 30 క్రాస్ అయ్యాక నన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? ప్లీజ్ లాస్యా, అర్థం చేసుకో. నువ్వు కానీ ఊ అన్నావు అనుకో, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది లాస్యా. ప్లీజ్ లాస్యా, లాస్యా లాస్యా, ఒప్పుకో లాస్యా, లాస్యా లాస్యా, ప్లీజ్. ఐఎమ్ సారీ అభి, నా వల్ల కాదు. ఏం కాదులే నాన్న, ఎవరో ఒకరు దొరుకుతారులే. ఇప్పుడే ఇట్టుంటే రేపు 30 దాటితే నీ పరిస్థితి ఏంటో? అబ్బే కష్టమయ్యా, నీకు పిల్లల్ని సెట్ చేయడం కష్టం. అయినా 1 year నాతో కలిసి ట్రావెల్ చేయలేని వాడివి లైఫ్ లాంగ్ నాతో ఎలా ట్రావెల్ చేస్తావు? పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు, ఈ ఏజి బారు అయినాక ఎవరు చేసుకుంటారండి ఏజి. హలో. రే అభి, ఎలా ఉన్నావు? ఎవరు? రే ఎవరా? నేను రవి, ఇంటర్ క్లాస్మేట్ని, మర్చిపోయావా? రే రవి,
సారీ, నెంబర్ సేవ్లో లేదు. బిజీ అయిపోయావురా, మనిషి కూడా దొరికేదే లేదు. అలా ఏం లేదురా. అవును, ఎలా ఉన్నావు? సూపర్ మామ. అవును, వాట్సాప్లో మెసేజ్ చేసా, చూసావా? లేదురా, ఏం పెట్టావు? మ్యారేజ్ ఫిక్స్ అయింది మామ, ఈ సాటర్డేనే పెళ్ళి. రేయ్, ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? ఏం లేదురా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మామ. డీటెయిల్స్ అని ఇన్విటేషన్లో ఉన్నాయి, తప్పకుండా రావాలి, మర్చిపోకు. అలాగేరా. ఆ, చాలా సంబంధాలు చూస్తున్నామండి, కానీ ఒక్క సంబంధం కూడా సెట్ కాలేదు. 30 దాటిపోతుంది, ఏం చేయాలో ఏమో. మా ఏంట్రా? ఇంకా 29 వెళ్ళమ్మా, ఇలా ఇవ్వు. ఆ, ఇంకా 29 అండి, 30 రాలేదు. మీ సైడ్ ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పండి. సరిపోయిందమ్మా, మీరే సంబంధాలని చెడగొట్టేలా ఉన్నారు. అవును, నాన్నెక్కడా? మొన్న ఒక సంబంధం చూసి వచ్చాం కదా, వాళ్ళు రమ్మంటే మాట్లాడడానికి వెళ్ళారు. దేవుడి దయ వల్ల ఈ సంబంధమైన ఓకే అయితే బాగున్ను. నాన్న, ఏమైంది? వాళ్ళతో మాట్లాడారా? వద్దు నాన్న, ఈ సంబంధం మనకు సెట్ అవ్వదు. అదేంటి నాన్న, అమ్మాయికి నేను నచ్చానన్నారు కదా, మళ్ళీ ఇదేంటి? అంతా ఓకేరా, కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం నాన్న, క్లారిటీగా చెప్పండి. వాళ్ళు మన దగ్గర నిజం దాచారురా. అమ్మాయి వయసులో నీకన్నా 2 నెలలు పెద్దది. అయితే ఏమైంది నాన్న? 2 నెలలే కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఒక్కరోజైనా పెద్దమ్మాయే కదా. వయసులో పెద్దమ్మాయిని చేసుకుంటే కలిసి రాదు నాన్న, తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. అది కాదు నాన్న, అన్నీ కుదిరాయి, అమ్మాయికి కూడా నేను నచ్చాను. ఇప్పుడు జస్ట్ 2 నెలలు పెద్దదని ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయడం. పెళ్ళంటే ఆషామాషి కాదు నాన్న. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని ఊరికే అన్నారనుకున్నావా? ఇలాంటి విషయాల్లో తొందరపడకూడదురా. పొంగునూరులో ఇంకో సంబంధం ఉందంట, రేపు వారం వెళ్ళి చూద్దాంలే. ఏంటోరా, ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వడం లేదు. నా దిగులంతా నీ గురించేరా. ఇప్పుడే ఇట్టుంటే రేపు 30 దాటితే నీ పరిస్థితి ఏంటో. బాధపడకు నాన్న, ప్రయత్నిస్తున్నాం కదా, మంచి సంబంధం దొరుకుతుందిలే. అబ్బే కష్టమయ్యా, నీకు పిల్లల్ని సెట్ చేయడం కష్టం. అయ్యో, అలా అనకండి. మీరే అలా అంటే నా పరిస్థితి ఏంటో చెప్పండి. ఇప్పటికే 50 సంబంధాలు చూపించాను. నీ స్పీడ్ చూస్తా అంటే సెంచి దాటేలాగా ఉంది. మీరు అలా అనకండి. మీ చేతుల మీదుగా ఎన్ని జంటలు కలిపి ఉంటారు, ఎన్ని సంబంధాలు సెట్ చేసి ఉంటారు. కాస్త ఓపిక తెచ్చుకొని నా లైఫ్ కూడా సెట్ చేయండి. కావాలంటే కమిషన్ కొంచెం ఎక్కువ ఇస్తాను. ప్రతిసారి కమిషన్ పేరు చెప్పి నా నోరు నొక్కేస్తున్నావయ్యా. ఇప్పుడు బాగా అమ్మాయిలకు డిమాండ్ ఉందయ్యా. ఓ పని చెయ్యి, వేరే కాస్ట్ అమ్మాయిని పర్లేదా? ఏంటి నాన్న నువ్వు అనేది? వేరే క్యాస్ట్ అమ్మాయిని చేసుకుంటే మన పరివేం కావాలి? బంధువుల్లో విలువ ఉంటుందా? లేదు సార్. నీతో ఇదే వచ్చిందయ్యా. అన్నీ మనం అనుకున్న జరగాలని కుదరదు. జనరేషన్ మారుతా ఉంది, అడ్జస్ట్ అవ్వాలి. ఆ విషయం నాకు అర్థమవుతుంది, మా ఇంట్లో వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. అందుకే కష్టమని చెప్పింది. నెలకి లక్షలు సంపాదించే వాళ్ళకే దిక్కులేదంటే నీకొచ్చే 40-50 వేలకే ఇన్ని కండిషన్ కుదరదమ్మా. మీరు మళ్ళీ మొదటికి రాకండి ప్లీజ్ సార్. మీరు అనుకుంటే ఎంతసేపు, కొంచెం గట్టి ట్రై చేసి ఏదో ఒక రకంగా ఈ మంత్లో నా పెళ్లి సెట్ చేసేయండి. ఒక విషయం అడతా తమ్ముడు, తప్పుగా అనుకో కదా. అడగండి. ఫీల్ అవ్వకూడదు మరి. ఏం ఫీల్ అవును, అడగండి. ముడ్డి కిందకి 30 ఏళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయకపోతే కాస్త ముందుగానే జాగ్రత్త పడుతుందయ్యా. సార్, అబ్బాయిని సార్, అందులోనూ మిడిల్ క్లాస్ అబ్బాయిని. ఒక అమ్మాయికి పెళ్లి జరగాలంటే వయసు వస్తే సరిపోతుంది. అదే అబ్బాయికి పెళ్లి జరగాలంటే లైఫ్లో సెటిల్ అయి ఉండాలి. స్టడీస్ కంప్లీట్ చేసేసరికి 22 ఏళ్ళు దాటిపోతుంది. ఇంకా చదువుకి సరైన ఉద్యోగం రాక ఆ సంఖలో ఈ సంఖలో నాకి ఆ కోర్సులని ఈ కోర్సులని చేసి సరైన జాబ్ తెచ్చుకునేసరికి 25 ఏళ్ళు దాటిపోతుంది. ఇంకా జాబ్లో కరెక్ట్ ప్యాకేజ్ తెచ్చుకునేసరికి ముడ్డి కిందకి 30 ఏళ్ళే వస్తాయి సార్. అది కూడా నిజమే. అయినా 30 దాటితే ఉందయ్యా, కాస్త ఓపిక పట్టు, నిదానమైన మంచి సంబంధం చూద్దాం. అయ్యయ్యో, అంత పని మాత్రం చేయకండి సార్.
30 దాటి కూడా పెళ్లిగాని ఒక బ్యాచులర్ని ఈ సమాజం పనికి మాలినోళ్ళలాగా చూస్తుంది సార్. ఇంట్లో వాళ్ళ బాధ ఒకటైతే చుట్టుపక్కల వాళ్ళు బంధువులు చేసే వెటకారమైన కామెంట్లు తట్టుకోలేకపోతున్నాను సార్. 30 ఏళ్ళు దాటిన అబ్బాయికి సమాజంలో ఇన్ని సవాళ్ళు ఉన్నాయా? నేను చూసి నాకు జాలేస్తున్నాయా? సరేలే, ఏదో ఒకటి చేద్దాం. కాస్త గట్టి ట్రై చేయండి సార్ ప్లీజ్. రే అభి, పుంగనూరులో సంబంధం అని చెప్పా కదా, ఆ అమ్మాయి తిరుపతిలోనే జాబ్ చేస్తుందంట. వెళ్ళి సాయంత్రం ఒకసారి కలిసి రాబు. అలాగే నాన్న. నాన్నగారు చెప్పారు మీరు కూడా తిరుపతిలోనే వర్క్ చేస్తారంటగా. హా, అవును. నైస్ డ్రెస్, మీ డ్రెస్ చాలా బాగుంది. నాకున్న వాటిలో ఇదే వర్స్ట్. నాకు అస్సలు నచ్చదు. ఓ, వరస్ట్ డ్రెస్ అయినా మీరు వేసుకునేసరికి చాలా బాగుందని చెప్తున్నా. సి, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నా. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. రీజన్ ఏంటి? నేను మీకు నచ్చలేదా? మీరు నచ్చకపోవడం కాదు, నాకు ఆల్రెడీ వేరే అబ్బాయి నచ్చాడు. వేరే అబ్బాయి నచ్చినప్పుడు నాతో పెళ్లి చూపులకు ఎందుకు ఒప్పుకున్నారు? మా ఇంట్లో వాళ్ళ టార్చర్ భరించలేక. ఓ, మా ఇంట్లో ఈ విషయం చెప్పే ధైర్యం లేదు. అందుకే ఇష్టం లేకపోయినా మిమ్మల్ని కలవడానికి వచ్చా. అర్థమైంది. మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఏదో ఒకటి చేసి మీరే ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేయించాలి. నాకు ఇది కొత్త ఏం కాదులేండి, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. థ్యాంక్స్, తెలివైన వాడివే. ఒకవేళ బలవంతంగా నాకు ఈ పెళ్లి చేసుంటే తర్వాత నేను కుక్కలు డ్రమ్ములు వాడాల్సి వచ్చిండేవి. అంత శ్రమ మీకెందుకు, నేను చూసుకుంటా అన్నాగా, మీరు వెళ్ళండి. అమ్మో, జర్రుంటే చచ్చిపోతుండ్రా. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది. హలో సార్, చెప్పండి. నీకు వాట్సాప్లో అమ్మాయి డీటెయిల్స్ ఫోటో పెట్టని చూడు. అవునా? సరే సార్, చూస్తాను. చూడు తమ్ముడు, చాలా కష్టపడి సంబంధం చూశాను. అమ్మాయి బంగారయ్యా, ఏదో ఒకటి చేసి ఈ సంబంధం సెట్ చేసుకోవయ్యా. ఖచ్చితంగా సార్, ఈసారి మిస్ చేయను. ఇంకో విషయం, అమ్మాయి కూడా డీటెయిల్స్ పెట్టాను. డైరెక్ట్ కలవ అంటుంది. ఖాళీగా ఉంటే రేపు ఒకసారి వెళ్ళి కలవయ్యా. ఖాళీగా లేకపోయినా వెళ్ళొస్తాను సార్, ఎందుకంటే దీనికి మించిన పని నాకు ఇంకోటి లేదు. నీ ఎక్సైట్మెంట్ నాకు నచ్చిందయ్యా. ఆల్ ది బెస్ట్. అభిరామ్, యా, మీ పేరు ప్రియా కదా? నైస్ నేమ్. థ్యాంక్ యూ. మీరు ఫోటోలో కంటే డైరెక్ట్గా ఇంకా బాగున్నారు. థ్యాంక్స్. యునో, ఇప్పటి వరకు చాలా సంబంధాలు చూసుంటాను, కానీ మీతో ఈ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకలా? ఐ డోంట్ నో. అవును, చాలా సంబంధాలు చూశానన్నారుగా, మరెందుకు ఒక్కటి కూడా సెట్ కాలేదు? ఒకవేళ ఆ సంబంధాల్లో ఏదో ఒకటి సెట్ అయి ఉంటే ఈరోజు మీతో ఇలా కూర్చొని మాట్లాడుండే ఛాన్స్ వచ్చిండేది కాదుగా. మేబీ మీరు నా లైఫ్లోకి రావాలని రాసి పెట్టుందేమో, అందుకే ఆ దేవుడు వాళ్ళందరినీ నా లైఫ్ నుంచి దూరం చేశాడు. బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా కదా,
ఇలా మాట్లాడే అమ్మాయిని పడేయడం? అయ్యయ్యో అలాంటిదేం లేదండి. అంత టాలెంటే ఉండుంటే ఇంతవరకు ఎందుకు వస్తుంది? కానీ మిమ్మల్ని చూసే కొత్త ఫీలింగ్, కొత్త మాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఓ నైస్. కానీ మీకు విషయం చెప్పాలి. కొంపదీసి మీరు కూడా ఎవరైనా లవ్ చేస్తున్నారేంటి? నో అలాంటిదేం లేదు. అమ్మయ్య, అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ నాకు లవరుంటే మీతో పెళ్లి చూపులకి ఎందుకు ఓకే చెప్తాను? యా కరెక్టే. కాకపోతే ఈ మధ్య కొందరు మనసులో ఒకరిని పెట్టుకొని ఇంట్లో వాళ్ళ మాట కాదనలేక ఇష్టం లేని పెళ్లి చేసుకొని పెళ్ళే కుక్కర్లు డ్రమ్ములు వాడుతున్నారు కదా, అందుకే డౌట్ వచ్చి అడిగా. మీరన్నది కూడా కరెక్టే, కానీ నా విషయంలో మీకు అలాంటి భయం అవసరం లేదు. అమ్మయ్య బ్రతికించారు. యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంది అది కాదు. మా ఇంట్లో నన్ను చాలా గారాబంగా పెంచారు. అది మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుందండి. మీ ఇంట్లో వాళ్ళకంటే డబుల్ గారాబంగా నేను చూసుకుంటాను. మరి నాకు వంట చేయడం కూడా రాదు. నాకొచ్చండి. చికెన్ తింటారా, మటన్ తింటారా, ఫిష్ తింటారా, పప్పు, ఆకుకూరలు, సాంబార్, ఫ్రైలు ఏదైనా నేను చేసి పెడతాను. మీకు విషయం చెప్పనా, ఏదో చదువుకు తగ్గ జాబ్ చేయాలి కాబట్టి ఈ ఉద్యోగం చేస్తున్నా కానీ లేకపోతే ఇప్పటికి పెద్ద షెఫ్ అయిపోయి ఉంటా అండి. గ్రేట్. అంతే కదా, ఇంకేమన్నా ఉన్నాయా? అంటే ఇంటి పనులు కూడా. అర్థమైపోయింది. అసలు మిమ్మల్ని ఎవరండి ఇంటి పనులు చేయమంది? ఇంత సాఫ్ట్ చేతులతో ఇంటి పనులు చేస్తే కందిపోవు. మీరు హ్యాపీగా తిని నచ్చినంతసేపు పడుకొని బోరు కొట్టినప్పుడు ఓటీటీలో సిరీస్లు చూస్తూ ఇంకా బోర్ కొడితే ఇన్స్టాలో రీల్స్ చేసుకోండి. మిగతా అంతా నేను చూసుకుంటాను. నిజంగానా? అయ్య బాబాయ్ నిజమండి. మిమ్మల్ని ఎలా నమ్మించాలి? నా మీద ఒట్టు. యాక్చువల్లీ మీరు ఎంత పాజిటివ్గా తీసుకుంటారని అస్సలు అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ. మరి నేను మీకు నచ్చినట్టేనా? దేవుడా నువ్వు ఉన్నావయ్యా. అయితే వెంటనే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ముహూర్తం పెట్టించేద్దామా? నెక్స్ట్ వీక్లో మంచి ముహూర్తం ఉందంట. ఏమంటావు? వాట్? నెక్స్ట్ వీకా? నో వే. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్నాను. అది కంప్లీట్ అవ్వడానికి 5 months టైం పడుతుంది. దాని తర్వాతే పెళ్ళి. దేవుడా ఇచ్చావా స్ట్రోక్? ఏమైంది? ఈ గ్యాప్లో మన మధ్య కూడా బాండ్ బిల్డ్ అవుతుంది కదా, ఏమంటారు? మీరు కోర్సే చేస్తారో ఇంకేమైనా చేస్తారో మీ ఇష్టం అండి. కానీ పెళ్ళి మాత్రం వెంటనే జరిగిపోవాలి. తర్వాత మీ ఇష్టం. ఇది మన ఫస్ట్ కాన్వర్జేషన్. వెంటనే పెళ్ళంటే మెంటల్గా కాస్త ప్రిపేర్ అవ్వాలిగా. మీరు ప్రిపేర్ అయ్యే లోపల నాకు 30 దాటిపోతుంది. ఏంటి? అది కాదండి, నచ్చాను అంటున్నారు. మళ్ళీ ఈ ప్రిపరేషన్లు అవసరమా? అసలే టైం కూడా లేదు. అది కాదబ్బా, నేనంత క్విక్గా డెసిషన్ తీసుకోలేను. జస్ట్ ఒక 5-6 months వెయిట్ చేయలేరా? చేయలేనండి, చేయలేను. చూడండి, ఇక్కడ దాచడానికి ఏమీ లేదు. ఇంకో 20 daysలో నాకు 29 క్రాసి 30 వస్తుంది. సో నేను 30లోకి ఎంట్రీ ఇచ్చేలోపు నా లైఫ్లోకి నా వైఫ్ రావాలన్నదే నా గోల్. ఒకవేళ మన ఇద్దరికి సెట్ అవ్వకపోయింటే ఏం చేసి ఉంటారు? ఏముంది, ఇంకో సంబంధం చూసుకోమంటా. నాకేమన్నా కొత్త? అలవాటేగా. ఈ మైండ్ సెట్తో ఉంటే నీకెప్పటికీ పెళ్ళి కాదు. చూడండి, మీకు నచ్చకపోతే నో ప్రాబ్లం, అంతేగాని ఇలా శాపనార్థాలు మాత్రం పెట్టకండి. సో దట్స్ ఇట్. నీకు నేను కాకపోతే ఇంకొకరు, అంతేగా? లేకపోతే మీకోసం 5-6 నెలలు వెయిట్ చేశాక మీరు హ్యాండ్ ఇస్తే నా బతికేం కావాలి? పెళ్లి చేసుకునే అమ్మాయిని నమ్మి జస్ట్ 6 months వెయిట్ చేయలేకపోతున్నావు. అలాంటిది ఆ అమ్మాయి హ్యాండ్ పట్టుకొని లైఫ్ లాంగ్ ఎలా నడుస్తావు? నేను కాకపోతే ఇంకొకరు అనుకునేవాడు నాకు కూడా అవసరం లేదు. నన్ను ఒక ఆప్షన్లా కాదు, నన్నే తన ప్రపంచంలా ఫీల్ అయ్యేవాడు నాకు కావాలి. నీకు పెళ్ళి అయిపోవాలంతే. అది ఎవరైనా పర్లేదు, ఎందుకంటే నీకు పెళ్లి వయసు దాటిపోతుంది, అంతే కదా? చాలా రాంగ్ వేలో థింక్ చేస్తున్నావు. ఒక వయసు వచ్చాక మొబైల్ అవసరం, దాని తర్వాత వెహికల్ అవసరం, అలాగే ఇప్పుడు నీకు పెళ్ళి అవసరం, అంతే కదా? ఇప్పుడు నీ అవసరం కోసం ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటావు, కానీ ఆ పర్సన్ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా లైఫ్ లాంగ్ తనతో ఎలా ట్రావెల్ చేస్తావు? వస్తువు అయితే అవసరం తీరిపోగానే పక్కన పడేయచ్చు, కానీ పెళ్లి చేసుకున్న పర్సన్ని అలా పక్కన పెట్టేయలేం కదా. కష్టమైనా నష్టమైనా కలిసే ఉండాలి. అలా కలిసి ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండాలి.
నీకు ఖచ్చితంగా ఎవరో ఒక అమ్మాయి దొరుకుతారు, కానీ ఆ అమ్మాయితో నువ్వు లైఫ్ లాంగ్ కలిసి ఉంటావన్న గ్యారంటీ మాత్రం లేదు. గుడ్ బై. చివరిగా ఒక్క విషయం, పెళ్ళనేది నీ వయసు అయిపోతుందనో, ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తున్నారనో, సొసైటీ ముందు చులకనైపోతావనో కాదు. ఈ అమ్మాయితో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలం అని నీ మనసు కనిపించినప్పుడు చేసుకో. పెళ్ళనేది నీ వయసు అయిపోతుందనో, ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తున్నారనో, సొసైటీ ముందు చులకనైపోతావనో కాదు. ఈ అమ్మాయితో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలం అని నీ మనసు కనిపించినప్పుడు చేసుకో. ఏమండి, అబ్బాయి వచ్చా? ఏమైందన్నా? ఏం కాదులే ఏం నాన్న, కాదులే ఈ నాన్న, సంబంధం కాకపోతే ఇంకో బాధపడకు. సంబంధం చూద్దాంలే. ఇంకొక సంబంధం బాధపడదు నాన్న. చూస్తాంలే నాన్న, బాధపడకు. ఏం బాధపడదు నాన్న, ఏం నీకేం కాదులే తక్కువ నాన్న, నాన్న. బాధపడకు. ఈ సంబంధం ఈ కాకపోతే అమ్మాయి ఇంకోటి కాకపోతే ఇంకొక చూద్దాంలే. అమ్మాయి వస్తుందిలే నాన్న. నువ్వు బాధపడదు నాన్న. బాధపడకు. ఇంకా ఆపుతారా? నేను పనికిరాని వాన్నా? చెప్పండి, నేను పనికిరాని వాన్నా? అదేంట్రా అలా అంటున్నావు? లేకపోతే ఏంటి? సంబంధం కుదరలేదు, అయితే ఇప్పుడేంటి? మీరిలా జాలి చూపించడం వల్లే, చుట్టూ ఉన్నవాళ్ళు పెళ్ళెప్పుడు అని దెప్పి పొడవడం వల్లే నాకే తెలియకుండా నాలో భయం ఏర్పడి ఒక ట్రాప్లో ఇరుక్కున్నా అనిపిస్తుంది. ఎవరైనా హ్యాపీగా ఉండాలని పెళ్లి చేసుకుంటారు, కానీ నా బతికేంటి నాన్న, ఎక్కడ పెళ్లి జరగదు అని భయంతో చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అందులో 100 కండిషన్లు. సేమ్ క్యాస్ట్ అయి ఉండాలి, బాగుండాలి, వయసులో పెద్దదై ఉండకూడదు, హైట్ తక్కువ ఉండకూడదు, ఆస్తిపాస్తులు ఉండాలి, అనుకోగా ఉండి ఇంటి పనులు చేయాలి. ఎక్కడ 30 క్రాస్ అయిపోద్దో అని రోజులు లెక్క పెట్టుకునేలా చేశారు. 30 దాటిన వాడు పెళ్ళికి పనికిరాడు అనేలాగా సొసైటీ చూస్తుంది. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది, నేను పెళ్లి చేసుకోవాల్సింది వయసు అయిపోతున్నాను, చుట్టూ ఉన్న నలుగురు ఏదో అనుకుంటారనో కాదు, నా హ్యాపీనెస్ కోసం చేసుకోవాలి. ఈ అమ్మాయితో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలను అని నా మనసు కనిపించినప్పుడు చేసుకోవాలి. అది 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా సరే. పెళ్ళే కాలేదనుకోండి, ఇంకా హ్యాపీ, సింగిల్గా చచ్చిపోతానేమో, కానీ నా మనసుని చంపుకొని ఇష్టం లేని పెళ్ళి మాత్రం చేసుకోలేను. ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నావు? ఇలానే మాట్లాడతా. ఇకపై నా పైన జాలి చూపించడం మానేసి ఇప్పటికైనా కొడుక్కి జ్ఞానోదయం అయింది అని ఆనందపడండి. పెళ్ళి అనేది చాలా అవసరం, ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ నువ్వు పెళ్ళెందుకు చేసుకుంటున్నావు అనే క్లారిటీ నీకు ఉండాలి. వయసు అయిపోతుందనా, చుట్టుపక్కల వాళ్ళు ఏదో అనుకుంటారనా, పేరెంట్స్ కోసమా, లేకపోతే బంధువుల కోసమా? పెళ్ళి చేసేసి వాళ్ళేం బాగానే ఉంటారు, కానీ జీవితాంతం నువ్వు కష్టపడాలి రాంగ్ పర్సన్ని చూస్ చేసుకుంటే. అందుకే ఈ పర్సన్తో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలం అని నీ మనసు కనిపించినప్పుడే పెళ్లి చేసుకో.